చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి శ్రీ వడ్లూరి సరిత శ్రీనివాస్, చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ చొప్పదండి గారికి సాధారణంగా మరొకసారి మన గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నామని. గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెరుమండ్ల మానసా గంగయ్య గారు, కౌన్సిలర్ 13th వార్డ్ కౌన్సిలర్ మంగా గారు, ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి గారు, ఎంఈఓ మోహన్ గారు, అదేవిధంగా ఈ చెస్ బోర్డ్స్ పంపిణీ చేస్తున్న సుధీర్ గారు, ఆనందరెడ్డి గారు, ఇంకా హెడ్ మాస్టర్స్, పిల్లలకి అందరికీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నిస్వార్థంగా ఒకరి కోసం, తన కోసం కాకుండా 10 మంది కోసం ఆలోచించి పిల్లలకి చెస్ యూజ్ అవుతుందని, చెస్ అనేది ఓన్లీ ఇండోర్ గేమే కాదు, మన మెంటల్గా పిల్లలకి ఎంతో డెవలప్ చేసే గేమ్. వట్టిగా టైంపాస్ చేయకుండా, మొబైల్ చూడకుండా మన మేధాశక్తిని అభివృద్ధిని చేసే గేమ్ ఇది. పిల్లలందరూ తను చేసిన నిస్వార్థమైన సేవని వినియోగించుకొని తప్పకుండా మీరు లబ్ధి పొందుతారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మన చొప్పదండి మండల వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు, అదేవిధంగా మా జేమ్స్ లిటిల్ స్టార్స్కి ఒక మంచి సందేశం ఇచ్చినందుకు మీకు మా అందరి తరఫున అసలు గట్టిగా చెప్పడంతో వేయడానికి థ్యాంక్ యూ. గౌరవనీయులు మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సరిత గారు ఎంఎస్సి బీఈడి చేశారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి. సో ఎంఎస్సి బీఈడి అంటే హై స్కూల్ స్థాయి టీచర్ ఉద్యోగానికి అర్హులు, బీఎడ్ చేస్తే టీచర్ చేయడానికి అర్హులు. సో వారు రావడం అంటే వారు చైర్మన్ కావడం మన విద్యా వ్యవస్థకే శుభ పరిణామం అని తెలియజేసి వారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెస్ అనగానే చాలా రకాల ఆటలు మన శరీర దృఢత్వానికి, అదేవిధంగా మన ఆలోచన విధానం మారడానికి ఎంతో దోహదపడతాయి. మరి ఇటువంటి క్రమంలో చెస్ నెట్వర్క్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆసక్తి అనేది క్రియేట్ అయిపోతుంది. అసలు చెస్ నెట్వర్క్ ఏంటి, అసలు దీని ప్రాబల్యము ఎంతవరకు ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత మనిషిలాగా చెస్ను స్వీకరిస్తున్నారు. వారిలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయులు చాలా ఇష్టంగా, ఎందుకంటే పాఠాలు బోధిస్తున్న క్రమంలో పిల్లల ఎదుగుదలకు, వారి భవిష్యత్తును నిర్ణయించేది పాఠాలే కాబట్టి అటువంటి గురువులు కూడా మేము కూడా నేర్చుకొని ఈ పిల్లలకు నేర్పిస్తామని చెప్పి ముందు వరుస ఉంటున్నారు. మా టీచర్లు కూడా మనందరం గట్టిగా చెప్పట్లు ఉంటారు. థ్యాంక్ యూ సార్. అడిషనల్గా రాబోయే రోజుల్లో చెస్ పడుతున్న ట్రైనింగ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం సార్. దాన్ని కూడా తప్పకుండా మన మండలం నుండి గౌరవనీయులు ఎంఈఓ సార్ గారి ఆధ్వర్యంలో, మోహన్ సార్ గారి ఆధ్వర్యంలో కూడా మన టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఇటువంటి చురుకైనటువంటి ఉపాధ్యాయులు ప్రతి మండలంలో ఉన్నారు. మరి మన మండలానికి సంబంధించి గౌరవనీయులు మా గురువు సార్ వేణు చంద్రయ్య సార్ గారు యూపీఎస్ చిట్యాలపల్లి నుండి వచ్చినారు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, మీ యొక్క ఒపీనియన్ ఇక్కడ చెప్పవలసిందిగా మనకి. గౌరవ ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి సారు గారు చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి సుధీర్ సార్ గారు మరియు మా చొప్పదండి పట్టణ ప్రథమ పౌరులైనటువంటి సరిత శ్రీనివాస్ గారు మరియు మా వైస్ చైర్మన్ మా కోడలు
గారు, మా వార్డు కౌన్సిలర్, నాది 13వ వార్డు గంగ గారు, మరియు మా మంగ మా ఇంటి పక్కలే మా ఆంధ్రరావు సార్. అసలు నాకు మొదటిసారిగా విద్యారంగంలో టీచింగ్ ఫీల్డ్లోకి మన ఆంధ్రరావు సార్ నుంచి వచ్చిన నేను. నా బీఈడి కాగానే సార్ తనకు కూడా అవకాశం కల్పించాడు. ఇక మోహన్ సార్ మా చొప్పాడి విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారు. అయితే ఇట్టి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి సుధీర్ సార్ గారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు. మా మండలంలో నిర్వహించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక్కడ దాదాపు 22 సంవత్సరాల క్రితం నా శిష్యుడు సురేష్ మీలాగనే ఈ గురుకులంలో, ఇది ఒక గురుకులమే కాబట్టి ఇలాంటి గురుకులంలో నేను ఫస్ట్ టీచ్ చేసిన. అలాంటి మందరి గురుకుల పాఠశాలలో 22 సంవత్సరాల కింద నా విద్యార్థి అంటే నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంటే నా శిష్యుడు వీళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వివిధ రంగాల్లో ఉన్నారు. ఏ రంగంలో వాళ్ళు అప్పుడు 80 మంది, దాదాపు 80 మంది వాళ్ళ బ్యాచ్ ప్రతి రంగంలో ఉన్నారు. వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, పలకరిస్తారు. వాళ్ళని సురేష్ లాంటి వాళ్ళని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి. మా సురేష్ని మాట్లాడమంటే 24 గంటలు మాట్లాడతాం. అన్నీ వచ్చు, మిమిక్రీ వచ్చు, పాటలు వచ్చు, వ్యాఖ్యానం వచ్చు, అన్నీ వచ్చు. అలాంటి శిష్యుడు దొరికినందుకు అప్పుడప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే మీరందరూ కూడా ఈ విద్యాలయంలో చదువుకొని అలాంటి ఇలా ఎప్పుడు ఏ గురువులు అయినా కానీ మంచి విద్యార్థులు దొరికినప్పుడు ఆనందం కలుగుతుంది. అలాగే మీరు కూడా ఉన్నతులై మీ గురువులకు ఇలాంటి పేరు తెస్తారని కోరుతున్నాను. ఆ ఉద్దేశం కొద్దిగా నా శిష్యుడు పిలిచిండేమని అనుకుంటున్నాను. అయితే ఇక ఇక్కడ మన ఈనాటి కార్యక్రమం విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ ఒక విద్యావేత్త ఏమన్నాడంటే, నా పాఠశాలలో గణితంలో ప్రవేశం లేని విద్యార్థికి నా పాఠశాలలో ప్రవేశం లేదు. ఎందుకు? మానవ జీవితంలో గణితం అడుగడుగునా అవసరం. ఆ ఒక విద్యావేత్త గుర్తించిందంటే మానవ జీవితంలో గణితం అడుగడుగునా అవసరం కాబట్టి నా పాఠశాలకు వచ్చే విద్యార్థి గణితంలో ప్రవేశం ఉండాలని కోరుకున్నాడు. అదేవిధంగా మానవ జీవితానికి చెస్ కూడా చాలా అవసరం. సుధీర్ సార్ చెప్పినట్టుగా చెస్ ప్రతి గ్రామంలో వ్యాపింపజేస్తా అని ప్రతిజ్ఞ చేసింది కాబట్టి దాన్ని మనం ఇన్స్పైర్గా తీసుకొని ఆ చెస్ను ఖచ్చితంగా మనం కూడా వారి బాటలో నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఆల్రెడీ మన పాఠశాలలో ఇంతకుముందు కూడా చెస్ బోర్డ్స్ ఉన్నాయి, వాడుతున్నాం. కానీ ఇక నుంచి ఈ చెస్ బోర్డు నిరుపయోగం కాకుండా ప్రతి పాఠశాలలో ప్రతి ఊర్లో అందరూ వినియోగం చేయాలని, దానికి వారి ఆశయాన్ని నెరవేర్చాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి ఉండేదా చంద్రయ్య సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అనుకుంటేనే కాదు, ఏంటి పిల్లలు మెస్సుతో అటు ఏంటి ఏమైంది? వాట్ అతిథులు టైం లేదు. సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా మనం కాసేపు గవర్నమెంట్ పెద్దలు ప్రిన్సిపల్ సార్ గారు అవకాశం ఇస్తే ఒక 5 minutes మీతో స్పెషల్ ఇంటరాక్ట్ అవుదాము. కల్చరల్కు సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క పిల్లగాడికి అలా చూసినప్పుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మంచి మంచి నిష్ణాతులు టీచర్స్ ఉన్నారు ఇక్కడ, చాలా ఆనందము. సో థ్యాంక్ యూ. మన కార్యక్రమంలో భాగంగా అనుకుంటమే కాదు, ఆలోచన ఉండాలి, ఆలోచనతో పాటు ఆచరణ కూడా ఉండాలని చెప్పి ఈరోజు తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు చొప్పదండి వాస్తవ్యులు శ్రీ ఆనంద్ రెడ్డి సార్ టెస్మానుండి మన కార్యక్రమానికి హాజరైన వారికి సాధారణంగా గట్టిగా చప్పట్లతో స్వాగతం పడుతూ వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఇవ్వవలసిందిగా వేదిక నిర్వహించుకుంటే మున్సిపల్ చైర్పర్సన్ సర్పంచ్ శ్రీనివాస్ గారు కూడా మా స్టూడెంటే, మా గీతా విద్యాలయం
మరి చెస్ పోటీలు నిర్వహించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే నవోదయ ప్రిన్సిపాల్ గారికి, మా ఎంఈఓ గారికి, మరి వైస్ చైర్పర్సన్ మానస గారికి, అదేవిధంగా కౌన్సిలర్ మంగ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, మరి చిన్నారులందరికీ కూడా మా యొక్క సాయంకాల శుభాశీస్సులు. ఈరోజు చెస్ అనేది మేధాశక్తిని పెంచడానికి ఒక ముఖ్యమైనటువంటి సాధనం. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఏమైపోయిందంటే ఫోన్ ఉంటే చాలు, అమ్మ లేదు, నాన్న లేదు, అన్నం లేదు, సున్నం లేదు, ఒక ఫోన్ ఉంటే చాలు, ఎవ్వరు అవసరం లేదు వారికి. మరి దీనివల్ల ఏమవుతుంది, మన సమాజము ఎటుపోతుంది అనేది కూడా దాన్ని పిల్లలు గ్రహించాలి, తల్లిదండ్రులు కూడా గ్రహించాలి. అదేవిధంగా ఫోన్ యూజ్ చేసుకుంటే మంచి ఉంది, చెడు ఉంది. మంచి కంటే చెడునే పిల్లలు ఎక్కువ ఆస్వాదిస్తున్నారు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు మరి ఆ ఫోన్ను పిల్లలకి ఇవ్వకుండా ఒక సన్మార్గంలో నడిపించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంకా నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి వారందరికీ ధన్యవాదాలు. పిల్లలు మాత్రము చెస్ మీద కానీ ఆటల మీద ఎంత ఆసక్తి చూపెడితే మన మైండ్ అంత ఉత్సాహంగా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉంటారు. రేపు చదువులో కూడా అంత ముందుంటారు. అంత ముందుండాలంటే మనము ఎన్ని ఆటలు ఆడితే శారీరక శ్రమ మనిషికి చాలా అవసరము. అబ్బాయిని ఇంట్రెస్ట్ లేదన్నా గుసగుసలు పెడతా అంటే మీకు ఫోన్ గురించి చెప్పాలి. ఎందుకంటే మీకు చేసే అలవాటు మీకు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి మేము మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో కదా. ఫోన్ అంటే అందరికీ అవసరమే. ప్రతి మనిషికి ఫోన్ లేకుండా జీవితమే లేదు. ఇంకా అన్నం లేకున్నా పర్లేదు, కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఫోన్ లేకపోతే ఏదో మర్చిపోయినట్టు, వస్తువు లేకపోయినా పర్వాలేదు. కానీ మీ విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు మీ దగ్గర ఉంది, మంచి భాషలో చదువుతూ ఉన్నారు, మంచి హంగులు ఉన్నాయి. మీరు ఇక్కడ చాలామంది ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రంగాల్లో మీరు ఉండాలి. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఉండడానికి మేము చాలా కృషి చేస్తూ ఉన్నాము. మీరు ఉండాలని, అదేవిధంగా భగవంతుడు మీకు అలాంటి శక్తి వాళ్ళని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ రెడ్డి సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరై ఆ పిల్లల్ని ఆశీర్వదించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్, చెస్ నెట్వర్క్ తరఫున. మరి ఈనాటి చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి తన వంతు సహాయంగా మనకు అందించినటువంటి స్పాన్సర్ గవర్నమెంట్ పెద్దలు శ్రీ శ్రీనివాస్ రెడ్డి ముసుగు గారికి మరొకసారి చొప్పదండి మండల పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు మనందరి తరఫున మరొకసారి గట్టిగా చెప్పడంతో వారికి అభినందిస్తున్నాం. సాయంత్రం దాకా కొడతారు మీరు కొట్టమంటే. ఈ అబ్బాయి బాగా చూస్తున్నా వైపు ఎప్పుడు చూసి కొట్టేస్తా మిమ్మల్ని, చంపేస్తా. ఇక్కడ మా బావగాడు తెలుసా, మా బావగాడు ఇక్కడ ఎక్స్ట్రా చేశారనుకో మా అక్కతో చెప్తా. పిల్లలు అలా కొట్టి చూపు చూడక రావలేదమ్మా. బాబా సీన్ బాబా, మా సీన్ బాబు చెప్పేస్తా మరి చెప్తున్నా. సరే సార్, థ్యాంక్ యూ. కార్యక్రమంలో నవ్వాను. ఈ నిజ జీవితంలో చాలా మంది హైపర్ టెన్షన్లోనే మొత్తం గజిబిజి అవుతారు. పిల్లలు కూడా ఫోన్లు ఎత్తేస్తారు. ఈ మధ్యకాలంలో అమ్మనాన్న మీదకి మరల పడతారు, గొడవలకు పోతారు, మొత్తం ఇట్లా పనులు మొత్తం కటకట కూడా వెళ్తారు. కోపాన్ని తగ్గించుకోవాలంటే మనకు మంచి అలవాట్లు ఉండాలి, మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, మంచి పర్సనల్ హైజీన్ పాటించాలి. సో పిల్లలందరి కొరకు సార్ స్మాల్ సబ్మిషన్,
మీ అనుమతితో ఒక 2 నిమిషాలు పిల్లల్ని నవ్వించే ప్రయత్నం చేస్తారు సార్, ఎందుకంటే సందర్భం మళ్ళీ రాకపోవచ్చు. ఓకే పిల్లలు, బ్రహ్మానందం రెడ్డి సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా నేను జోక్ చెప్తా, మీరు నవ్వాలి. మీరు కనుక నవ్వలేదు అనుకో నా ఇజ్జత్ మొత్తం పోతుంది ఇక్కడ. సిద్ధురా, ఓకే సార్? ఓకే. నాకు ఇష్టమైన కామెడీ యాక్టర్ బాబు మోహన్, అట్లే ఉన్నా కదా బాబు మోహన్ వాయిస్తో నవ్వించే ప్రయత్నం చేస్తాను. ముందుగా బాబు మోహన్. అదే మరి ఎంతకో ఏమిటి ఎలా బచ్చుక అన్నా మనమేమో దూడకు లేగదల పుల్ల కొట్టిందమ్మా, అది సేమ్ వాళ్ళతో నల్లగడగడగలాడుతుంది. ఎంతకు ఏంటి ఎలా చెప్పట్లు ఒకసారి. అపరిచితుడు చిత్రం నుండి విక్రమ్ ప్రకాష్ రాజ్, మీరు వాయిస్ కనుక తీసుకుంటే ఎట్లా ఉంటుందో పిల్లలు శ్రద్ధగా వినండి. ముందుగా విక్రమ్ అపరిచితుడు చిత్రం నుండి. సర్వధర్మారి చిత్రమేకం శరణం ప్రజా ప్రతిపాదం శిలాపరిచితానం. మన దేశంలోని సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాల్సిన పోలీసు ఏంట్రా రెచ్చగొడుతున్నాను నన్ను చేసింది నేను, నన్ను బయటకు పంపించాను సార్. ఏంట్రా ఏమన్నారు చూసాను నేను అసలు మహానుభావుని 20 సోదరురా జవహర్ నవోదయ పిల్లలకి పట్టు పట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈనాటి కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని కలిగించిన సిద్ధిరెడ్డి గారికి, గౌరవ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చేసే వరకు నేను ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు గౌరవనీయులు పెద్దలు చెస్ నెట్వర్క్ ఫౌండర్ కోదాటి సుధీర్ సార్ ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా మనం చిన్న అనౌన్స్మెంట్. వచ్చే ముందే నేను ట్రెస్మా ప్రెసిడెంట్, పాత మాజీ ప్రెసిడెంట్ యాదగిరి శేఖరరావు గారితో మాట్లాడడం జరిగింది. కానీ యాక్చువల్గా సజెస్ట్ చేసిన మీరు చైర్మన్ గారిని విలువని గెస్ట్ గారి అని చెప్పి తర్వాత ఆనంద్ రెడ్డి గారి ద్వారా వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేసి, అయితే ఈ సందర్భంగా తను ఏమన్నాడంటే ఒక అనౌన్స్మెంట్ వీలైతే చేయండి, మీ స్ఫూర్తితో మేము ట్రెస్మా తరఫున కూడా అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేము అన్ని ప్రైవేట్ స్కూల్స్లో మేము చెస్ ఆట నేర్పడము, చెస్ బోర్డు వంచడం, కోచింగ్ ఇప్పించడం చేస్తామని చెప్పి అన్నాడు. ఇవాళ ఏమన్నాడంటే తెలంగాణలో చిన్న ప్రైవేట్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ట్రెస్మా ఆధ్వర్యంలో అన్ని స్కూళ్ళల్లో కూడా చెస్ను పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేస్తామని చెప్పండి. మీ 4000 స్కూళ్ళు మాలో ట్రెస్మాలో సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఖమ్మంలో వాళ్ళ సర్వసభ్య సమావేశంలో మీరు నిర్ణయం తీసుకుంటాం. ఆల్రెడీ ఇది ఇన్ఫార్మల్గా ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది మీరు చేసే ప్రయత్నంకు మేము మాతో పాటు అందిస్తాం. ఈ 4000 స్కూళ్ళల్లో కూడా ఈ సంవత్సరం నుంచి మేము చెస్ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం, ఇంక్లూడింగ్ కరీంనగర్ జిల్లాలో. సో అది చాలా చాలా వండర్ఫుల్. అది చెస్ గేమ్ ఇప్పటి వరకు తమిళనాడుకే చెస్ అంటే తమిళనాడు దాదాపు దేశంలో సగం గ్రాండ్ మాస్టర్లు అంతా కూడా తమిళియన్సే ఉన్నారు. సో నేర్చుకుంటా ఇప్పుడు తెలంగాణ మొత్తం ఒక 5-6 ఉన్నారు. నేను అనుకుంటే ఇంకొక 5-10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో తెలంగాణ కూడా తమిళనాడుతో పాటు సంబంధం మనం ముందుకు సాగే అవకాశం ఉన్నది. దాంట్లో మన ట్రెస్మా వాళ్ళు కూడా తోడ్పాటు చేయడం చాలా చాలా సంతోషదాయకం. సో థ్యాంక్ యూ ట్రెస్మా. అండ్ మీరు అదేవిధంగా మున్సిపాలిటీ పౌరులలో కూడా ప్రమోట్ చేయండి. విద్యార్థులు కాకుండా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోండి మేడం. And Telangana is going to shine all across the country. Thank you.
థ్యాంక్ యూ సార్. సో సార్ మీరే ఏంటంటే పేరు వర్షిత్. సారీ సార్, బాబు ఒక్క నిమిషం ఒక పాట. మన స్కూల్ విద్యార్థి చెప్పండి.